కృష్ణా జలాలపై బీఆర్ఎస్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ సందర్భంగా కాంగ్రెస్ పై విమర్శలు గుప్పించారు మాజీ మంత్రి కేటీఆర్. నదీ జలాల విషయంలో కాంగ్రెస్ దశాబ్దాలుగా ద్రోహం చేస్తోంది అన్నారు. కొందరు చెక్ డ్యాంలను కావాలని పేల్చేస్తున్నారని ఆరోపించారు. చెక్ డ్యాంలను పేల్చే ఇలాంటి ప్రభుత్వం ఎక్కడైనా ఉందా అంటూ కేటీఆర్ ప్రశ్నించారు. అటు రాహుల్ గాంధీ నిరుద్యోగులను మోసం చేశారని, దోచుకోవడం దాచుకోవడం తప్ప రేవంత్ చేసిందేమీ లేదంటూ కేటీఆర్ ఆరోపించారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఎప్పుడో చెప్పారు, అంగుష్ట మాత్రులు, కుక్కమూతి పిందెలు కాంగ్రెస్ నాయకులు. నిజంగా ఇవాళ ఆ అంగుష్ట మాత్రుడు అనే పదానికి అనే మాటకి అర్హుడెవడని ఉన్నాడంటే రేవంత్ రెడ్డికి మించిన వాడు ఎవడు లేడు. కుక్కమూతి పిందెలు అని కాంగ్రెస్ నాయకులను తారక రామారావు గారు అనేది ఖచ్చితంగా వారికి తగిన మాట అది. ఎందుకంటే ఒక్కసారి ఆలోచిస్తే నదీ జలాలు అని చెప్పి నిన్న చర్చ పెట్టారు. అసలు ఈ ముఖ్యమంత్రి గారికి బేసిన్లు తెలియదు, బేసిక్స్ అంతకంటే తెలియదు. దేవాదుల ఏ బేసిన్లో ఉంది అని అడిగే వ్యక్తి ఇరిగేషన్ మీద మాట్లాడుతూ అంటాడు. అట్లాగే ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత వట్టెం పంప్ హౌస్ మునిగినా ఇంతవరకు కనీసం దాని మీద సమీక్ష చేయలేని అసమర్థుడు రేవంత్ రెడ్డి. ఎస్ఎల్బీసీ టన్నలు తన అవినీతి వల్ల కుప్పగొలితే 8 మంది అందులో సజీవంగా జల సమాధి అయితే ఇంతవరకు వాళ్ళ శవాలను కూడా బయటికి తీయలేని ఒక అసమర్థ పరిపాలకుడు రేవంత్ రెడ్డి. సుంకిశాల రిటైనింగ్ వాళ్ళు పేక మేడలాగా కుప్పకూలితే ఏ సంస్థనైతే నిర్మాణం చేస్తోందో ఆ సంస్థను బ్లాక్ లిస్ట్ చేయాలి అని నీ డిపార్ట్మెంట్ స్వయంగా సిఫారసు చేసినా దాన్ని అమలు చేయలేని అర్భకుడు రేవంత్ రెడ్డి. అట్లాగే ఆయన పరిపాలన గురించి ఒక మాటలో కట్టే కొట్టే తెచ్చే అన్నట్టు చెప్పాలి అంటే ఏమున్నది పరిపాలన గొప్పతనం ఈ 2 ఏళ్లలో? పేల్చివేతలు, కూల్చివేతలు, ఎగవేతలు. మనం ఎన్నో చూసాము చరిత్రలో. కానీ ఇంత చెత్త ప్రభుత్వం, చెక్ డ్యాంలను పేల్చేసే చెత్త ప్రభుత్వం బహుశా భారతదేశంలో కాదు, ప్రపంచంలో ఎక్కడ ఉండదు. ఉరిదీయాలి అని మాట్లాడుతున్నావు. నీ రాహుల్ గాంధీని ఉరిదీయాలి. ఎక్కడ? అశోక్ నగర్ నడి చౌరస్తాలో 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పి మాట తప్పినందుకు రాహుల్ గాంధీని ఉరిదీయాలి. రైతులకు రుణమాఫీ చేస్తా అని చెప్పి మాట తప్పినందుకు వరంగల్లో రాహుల్ గాంధీని ఉరిదీయాలి. బీసీలకు 42% రిజర్వేషన్ అని చెప్పి మాట తప్పినందుకు మీ నాయకత్వాన్ని, కాంగ్రెస్ నాయకత్వాన్ని, రాహుల్ గాంధీని, రేవంత్ రెడ్డిని కామారెడ్డిలో ఉరిదీయాలి. ఉరి తీసుకుంటూ పోతే 420 హామీలు ఎక్కొట్టినందుకు 420 సార్లను నీ 420 కాంగ్రెస్ పార్టీని ఉరిదీయాలి. కేసీఆర్ గారిని పట్టుకొని నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ, పనికిమాలిన చెత్తవాగుడు వాగుతూ